వెల్కమ్ టు మోజో టీవీ. బ్రిటన్ల ముందుగా హెడ్లైన్స్. బెంగాల్ పోల్స్ ప్రారంభం. కోల్కతాలో బీజేపీ వార్ రూమ్ లో సమీక్ష చేసిన అమిత్ షా. రాంబిలిలో రెన్యూ ఎనర్జీ ప్లాంట్ కు సీఎం నారా చంద్రబాబు నాయుడు శంకుస్థాపన. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు 234 స్థానాల్లో పోలింగ్ కొనసాగుతోంది. పశ్చిమ బెంగాల్లో ఎన్నికల తొలి దశ పోలింగ్ ప్రారంభమైన వేళ బీజేపీ వ్యూహాలపై కీలక సమీక్ష జరిగింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కోల్కతాలోని పార్టీ వార్ రూమ్ లో ఎన్నికల వ్యూహాలపై సమీక్ష నిర్వహించారు. పోలింగ్ మొదలైన నేపథ్యంలో బూత్ స్థాయి ఏర్పాట్లు, ఓటర్ల మద్దతు, పార్టీ కార్యాచరణపై నాయకులతో అమిత్ షా చర్చించినట్లు సమాచారం. తొలి దశలో ఎక్కువ స్థానాలు గెలుచుకునేలా పార్టీ శ్రేణులకు మార్గనిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్ ఎన్నికలకు అత్యంత కీలకంగా తీసుకున్న బీజేపీ ప్రతి దశలో గెలుపు సాధించే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరో భారీ పెట్టుబడికి శంకుస్థాపన చేశారు. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలంలో న్యూ ఎనర్జీ గ్లోబల్ సంస్థ ఏర్పాటు చేస్తున్న భారీ ప్లాంట్ కు సీఎం శంకుస్థాపన చేశారు. యువతకు ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో మరో అడుగు ముందుకేసిన ప్రభుత్వం 5,400 కోట్ల భారీ పెట్టుబడితో ఈ ప్రాజెక్టును ప్రారంభించింది. 2 సంవత్సరాల్లో నిర్మాణం పూర్తి చేయనున్న ఈ ప్లాంట్ ద్వారా సుమారు 2,100 మందికి ఉపాధి లభించనుంది. 6 గిగావాట్లకు పైగా ఉత్పత్తి సామర్థ్యంతో రూపొందుతున్న ఈ క్లీన్ ఎనర్జీ ప్రాజెక్ట్ రాష్ట్రంలో పునర్వినియోగ శక్తి రంగానికి మరింత బలాన్నిస్తుంది. జస్ట్ అనదర్ డే, వన్ మోర్ ప్రాజెక్ట్, అనదర్ ఫౌండేషన్ స్టోన్ అంటూ అభివృద్ధి దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని సీఎం పేర్కొన్నారు. ఏ ప్రాంతానికి వెళ్ళండి ప్రపంచంలో అభివృద్ధి అంటే తలసరి ఆదాయం,
ఉపాధి ఉండాలి. తలసరి ఆదాయం ఎక్కువ రావాలంటే విద్యుత్ శక్తి కూడా వినియోగించాలి. అదే సమయంలో నాకు కూడా అనుభవం ఉంది. 30 ఏళ్లుగా చూశాను. ముఖ్యమంత్రిగా అయినప్పటి నుంచి అంత అనుభవం కూడా రాజకీయాల్లో చూశాను. నేను చూసినప్పుడు అభివృద్ధి అనేది శ్రద్ధ పెట్టి చేస్తే ఏదైనా సాధ్యం. మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందించాలి. 2024 ఎన్నికల కంటే ముందు 1924 ఏం జరిగిందో ఈ రాష్ట్రంలో మీరు చూశారు. విధ్వంసం, ఎక్కడ చూసినా అభివృద్ధి ఆగిపోవడం, అనేక సమస్యలు వచ్చాయి. ఆ రోజు నేను మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరం కలిసి ఆలోచించాం. దీనికి గ్రీన్ ఎనర్జీ ఒక మార్గం. అందుకే కేంద్రం 500 గిగావాట్లు కరెంటు ఉత్పత్తి చేయాలని గ్రీన్ ఎనర్జీలో లక్ష్యంగా పెట్టుకుంటే మనం 160 గిగావాట్లు రెన్యూవబుల్ ఎనర్జీకి ముందుకు పోతున్నాం. దీనివల్ల 10 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయి. 7,50,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. 22 నెలలు 117 ప్రాజెక్టులు క్లియర్ చేశాం. 5,95,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. 4,76,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇప్పటికీ 160 గిగావాట్లు 90 గిగావాట్లు శాంక్షన్ కూడా ఇచ్చాం. ఎంవీలు కూడా చేశాం. మొన్నే విశాఖపట్నంలో మోడీ గారు శంకుస్థాపన చేశారు. గుడివాడ నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారించిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము సుడిగాల పర్యటనలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో గుడ్లవల్లేరు మండలం పెజేండ్ర గ్రామంలో ప్రజా దర్బార్ కార్యక్రమం ఘనంగా జరిగింది. గ్రామంలో అడుగుపెట్టిన ఎమ్మెల్యేకు గ్రామస్తులు చిరుధాన్యాలతో వినూత్నంగా స్వాగతం పలికారు. అనంతరం ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకున్న ఆయన స్వయంగా అర్జీలు స్వీకరించారు. కొన్ని సమస్యలను అక్కడికక్కడే అధికారులతో మాట్లాడి పరిష్కరించిన ఎమ్మెల్యే మిగతా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశయాల మేరకు పాలనను ప్రజల ముంగిటికే తీసుకురావడమే తన లక్ష్యమని తెలిపారు. అనంతరం బుక్ కీపర్లకు మొబైల్ ఫోన్లు పంపిణీ చేయడంతో పాటు ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ నేచురల్ ఫార్మింగ్ సంస్థ ద్వారా రైతులకు ప్రకృతి వ్యవసాయ విత్తనాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మండలాధికారులు, తహసీల్దార్, ఎంపీడీఓ, టీడీపీ నాయకులు, గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించవద్దని అధికారులకు ఎమ్మెల్యే ఆదేశించారు. ఇంటి వరకు ఇంటి లోన్ వరకు పెట్టుకోవడం జరిగింది. వీటిలన్నింటినీ కూడా ఇంటి లోన్ అయితే కనుక ఇమీడియట్ గానే అతి త్వరలోనూ శాంక్షన్ అయిపోతుంది. ఇంటి స్థలాలు కూడా చాలా తొందరగా ఇక్కడ అప్రూవ్ చేస్తానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఈ వితంతు పెన్షన్లు కానీ మిగతా పెన్షన్లు అన్నింటినీ కూడా ఎప్పుడు ఓపెన్ అయితే అప్పుడు మన ఇక్కడి నుంచి వెల్ఫేర్ అసిస్టెంట్ మీ దగ్గరికి మీకు ఇన్ఫార్మ్ చేసి అది పూర్తి చేస్తాడు, తప్పకుండా జరుగుతుందని కూడా మీకు అందరికి హామీ ఇస్తున్నాను. అలాగే ఓపెన్ అవ్వగానే కూడా మీ వెల్ఫేర్ అసిస్టెంట్లు అందరికి కూడా ఒక చిన్న విన్నపం, వాళ్ళు వచ్చారో రాలేదు, మేము వెళ్ళామో రాలేదు అనేది కాకుండా పని జరిగేటట్లుగా ప్రతి ఒక్కరు ప్రయత్నం చేయాలని చెప్పేసి మీ అందరికి స్ట్రిక్ట్ గా చూడడం జరుగుతుంది. ఎందుకంటే మనం అనుకుంటాం మనం చాటింపేశాము, మనం అంతా అందరికి ప్రచారం చేశాము, అయినా కానీ రాలేదు అని. అది వాస్తవం కాదు. ఇంటింటికి వెళ్లాల్సిన అవసరం ఉంది. పెట్టుకున్న ప్రతి ఒక్కరికి అట్లీస్ట్ వాళ్ళ ఫోన్ నెంబర్లు ఉంటే వాళ్ళందరికి కాల్ చేయండి. నేనైతే గనక ఎవరైనా కానీ ఎవరైనా మిస్ అయితే గనక చాలా సీరియస్ గా తీసుకుంటా అని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తాం. చాలా అందరూ కూడా స్ట్రాంగ్ గా వర్క్ చేద్దాం. మనం ఉండేది ప్రజా సమస్యలు సాల్వ్ చేసుకోవడానికి. మీరందరూ కూడా ఇప్పుడు ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది అనే దానికి మీ ప్రధానంగా మీ వర్క్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అనేక పథకాలు పెడతా ఉంటాం, అనేక రకాల శాంక్షన్స్ ఇస్తూ ఉంటాం, కానీ వాటిని అమలు చేయాల్సిన బాధ్యత అధికారులకే ఉంది. గుడివాడలో అధికారులందరూ సిన్సియర్ గానే పనిచేస్తున్నారని ఆశిస్తున్నాను. సో మీ అందరికీ కూడా స్పెషల్ రిక్వెస్ట్, మనందరం కలిసి బాగు చేసుకుందాం.
ఈ ప్రభుత్వంకి వచ్చే మంచి పేరు కూడా మీకు కూడా భాగం కలిగేట్టుగా మేము అందరూ చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటాం. సెలవు తీసుకుంటాం. ఏపీలో ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు చంద్రబాబు తెచ్చే అప్పులు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ లో ఆసుపత్రులకు ఏం సంబంధమని ప్రశ్నించారు. ప్రభుత్వం వచ్చి 450 రోజులైనా ఆసుపత్రులకు బిల్లులు చెల్లించడం లేదని మండిపడ్డారు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు తాజాగా మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు గారు 4వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వంలో 2 సార్లు సంపూర్ణంగా షట్ డౌన్ చేయబడింది. 2 సార్లు, మొన్న 25 అక్టోబర్లోను, అలాగే ఏప్రిల్ ఫస్ట్ వీక్లో 2 సార్లు మేజర్ డిస్రప్షన్స్, మేజర్ షట్ డౌన్. కంప్లీట్గా అవుట్ పేషెంట్ సేవలు కానీ, ఇన్పేషెంట్ సేవలు కానీ, ఎమర్జెన్సీ సేవలు కానీ అన్నీ కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం వచ్చినటువంటి 23 నెలల్లోనే. అంటే సుమారుగా ఈ 20 సంవత్సరాల ఈ చరిత్రలో 2 సార్లు మేజర్ డిస్రప్షన్ వచ్చిందంటే 2 సార్లు కూడా ఈ కూటమి ప్రభుత్వ హయాంలోనే వచ్చిందని రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేయదలుచుకుంటున్నాను నేను. ఎందుకు ఇన్ని బ్రేక్స్ సృష్టిస్తున్నారంటే చంద్రబాబు గారికి ఒక ఆలోచన ఉంది. ఈ ఆరోగ్యశ్రీ కోసం మనం ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినా, ఈ ఆరోగ్యశ్రీకి సంబంధించి ఎంత బ్రహ్మాండంగా దీన్ని డెవలప్ చేసినా, మనం పేరు మార్చి ఈ ప్రోగ్రాంను ముందుకు తీసుకెళ్ళినా, ఇది ప్రజల మనసుల్లో ఆరోగ్యశ్రీ పేరిటే రిజిస్టర్ అయింది. రాజశేఖర రెడ్డి గారి పేరన్నా గుర్తొస్తుంది, లేదా జగన్మోహన్ రెడ్డి గారి పేరు గుర్తొస్తుంది. మనం ఏం చేసినా దీనిపైన మనకి క్రెడిట్ రావడం లేదే అని ఎలాగైనా సరే దీన్ని షట్ డౌన్ చేసేయాలి, వైండప్ చేసేయాలి, దీన్ని ఆపేయాలి అని ఒక కక్ష కట్టుకొని కూర్చున్నారు ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అందుకనే ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ వాళ్ళు పెండింగ్ బిల్స్ పేరుకుపోయాయి, 2800 కోట్లు పెండింగ్ బిల్స్ పేరుకుపోయాయని చెప్పి అక్టోబర్లో ధర్నా చేశారు. ధర్నా చౌక్లో కూర్చొని మరీ ధర్నా చేశారు. విన్నామా? ఎక్కడైనా ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్ళు, ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ వాళ్ళు మాకు బిల్స్ ఇవ్వండి బాబోయ్, మేము ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితిలో ఉన్నామని చెప్పి రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేసే పరిస్థితి అక్టోబర్లో చూసాం మనం. ఆ రోజు ఏదో కళ్ళబోలు మాటలు చెప్పారు. మీకు ఓటీఎస్ కింద, వన్ టైం సెటిల్మెంట్ కింద అన్ని సెటిల్ చేస్తాం, అందాకో 1000 కోట్లు రిలీజ్ చేస్తాం, మీరు ధర్నా విరమించండి, సేవలు పునరుద్ధరించండి అంటే వాళ్ళు దయతలిచి రెస్టోర్ చేశారు ఆరోగ్యశ్రీ సర్వీసెస్. 4 రోజులు అన్నారు, 2 నెలలు అయింది, 3 నెలలు అయింది, 4 నెలలు అయింది, 5, 6 నెలలు అయిపోయింది. మొన్న ఏప్రిల్ ఫస్ట్ వీక్కి మళ్ళీ అదే పరిస్థితి పునరావృతమైంది. మళ్ళీ కంప్లీట్లీ సర్వీసెస్ని షట్ డౌన్ చేసి వాళ్ళ నిరసనని వ్యక్తం చేశారు. నిరసన వ్యక్తం చేశారనే దానికంటే కూడా ప్రజలకి అందాల్సినటువంటి నాణ్యమైనటువంటి వైద్య సేవలు దూరం అయిపోయాయన్నది మనం ఆలోచన చేయాలి. మళ్ళీ మొన్న స్ట్రైక్ చేస్తే మళ్ళీ ఇదే పాత పాట, వన్ టైం సెటిల్మెంటు, 1000 కోట్లు వారం రోజుల్లో రిలీజ్ చేస్తామన్నటువంటి పాత పాట. మళ్ళీ వాళ్ళు దయతరిచి ఆరోగ్యశ్రీ సర్వీసెస్ని రెస్టోర్ చేశారు. ఇప్పుడు గవర్నమెంట్ చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి చర్య ఏంటంటే, ఇది ఎంత దుర్మార్గమైనటువంటి చర్య అంటే, ఎవరినైనా చంపు, దోచుకో, దాచుకో అనేదే వైకాపా సిద్ధాంతమని మంత్రి సంధ్యారాణి అన్నారు. జగన్ అండ ఉందనే సుబ్రహ్మణ్యంను హత్య చేసి ఎమ్మెల్సీ అనంతబాబు డోర్ డెలివరీ చేస్తారని ఆక్షేపించారు. మాజీ మంత్రి వివేక హత్య కేసులో సాక్షులు చనిపోతున్నట్లే సుబ్రహ్మణ్యం కేసులోనూ చేద్దామనుకున్నారని విమర్శించారు. సొంత చిన్నాన్నను చంపిన వారికి సాక్షులను చంపించడం పెద్ద విషయమా అని వ్యాఖ్యానించారు. ఇటీవల హత్యకు గురైన పెద్ద దస్తగిరి కుటుంబాన్ని జగన్ ఎందుకు పరామర్శించలేదని సంధ్యారాణి ప్రశ్నించారు. పరామర్శకు వెళ్తే చొక్కా పట్టుకొని ప్రశ్నిస్తారన్న భయంతోనే వెళ్లట్లేదన్నారు. అమ్మను, అమరావతిని, ఆంధ్రప్రదేశ్ ను జగన్ తప్ప ప్రజలంతా ఇష్టపడతారని చెప్పారు. జగన్ మానసిక వికలాంగుడు అని చాటుకునేందుకే మావిగన్ పేరు తెచ్చారని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యేలకు కూడా ఇస్తున్నారు. ఇచ్చి ఇక్కడ మన రాష్ట్ర పార్టీ ఆఫీసులో కూడా మనకి ఇక్కడ న్యాయం జరుగుతుందని ఒక నమ్మకంతో వచ్చి వాళ్ళు సంతృప్తిగా వెళ్ళటం మాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు
మన రాష్ట్రంలో రాజకీయాల విషయం చూసుకున్నట్టయితే మీ అందరికీ కూడా తెలుసు. ఈరోజు మన ప్రతిపక్ష హోదా లేని ఒక ప్రతిపక్షం ఉంది. ఆ ప్రతిపక్షం ఏంటి అంటే వాళ్ళ గుర్తు ఏమిటి అన్నది అందరూ మర్చిపోయారు ఇంచుమించు. నాకు తెలిసి ఇప్పుడు వాళ్ళ గుర్తు గొడ్డలే అనుకుంటున్నారు అందరూ. అది ఖచ్చితంగా, ఎందుకంటే ఆయన పేరులో గన్ ఉంది, పార్టీ గుర్తులో గొడ్డలు ఉంటే బెటర్ అని, అలా వెళ్తేనే బాగుంటుంది అనే ఉద్దేశంలో వాళ్ళు కూడా వెళ్తున్నట్టే కనిపిస్తుంది మనకి. ఈరోజు మనం చూసుకున్నట్టయితే ఎంతో అభిమానంతో, అంటే ఆయన మాటలన్నీ ఎలా వస్తాయనంటే గుండెలో నుంచి మనసులో నుంచి రావు, నాలుక మీద నుంచి వస్తాయి. నా ఎస్టీలు, నా ఎస్సీలు, నా బీసీలు అని అవి మాటల వరకే పరిమితమైనటువంటి ఆ మాటలు ఈరోజు చూసుకున్నట్టయితే అధికారం రాకముందు మనిషి మాటలు వేరు, అధికారం వచ్చిన తర్వాత మనిషి మాటలు వేరు. అందుకనే మన పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు, ఒక మనిషి మనస్తత్వం తెలుసుకోవాలి అంటే అధికారం ఇచ్చి చూడు అని. అధికారం ఇచ్చారు, అది పొరపాటు అయ్యిందని ప్రజలు గమనించే మొన్నసారి 11 సీట్లు ఇచ్చి పక్కన పెట్టారు. అధికారం ఇచ్చిన తర్వాత, అధికారం ఇవ్వక ముందు మాట్లాడిన మాటలు వేరు, అధికారం ఇచ్చిన తర్వాత మాట్లాడిన మాటలు వేరు. ఎస్టీ ఎస్సీలను ఎంత వేపుకు తిన్నారు అని అంటే నిజంగా చాలా దారుణంగా. ఎందుకంటే ఎవరికీ చెప్పుకోలేక, ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియక, మనకి ఎవరు న్యాయం చేస్తారు అని ఎదురు చూస్తూ. అత్తిలి పశ్చిమ గోదావరి జిల్లా 15 ఏళ్ల పాటు కూటమి ప్రభుత్వం అధికారంలో కొనసాగుతుందని తణుకు ఎమ్మెల్యే అరిమిలి రాధాకృష్ణ తెలిపారు. అత్తిలి మండలం పాలూరు గ్రామంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఆయన గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతిపక్ష వైసీపీ నేతలు కూటమి ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు మానుకోవాలని సూచించారు. మద్యం రవాణా కేసులో మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావుపై నమోదైన కేసును ప్రస్తావిస్తూ దర్యాప్తు సంస్థలో ఆయనతో పాటు ఆయన కుమారుడిపై విచారణ కొనసాగిస్తున్నామని చెప్పారు. అసత్య ప్రచారాలు ఎంత చేసినా ఫలితం ఉండదని, అవి నీటి మీద రాతలుగానే మిగులుతాయని వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నామినేటెడ్ పోస్టుల్లో తణుకు నియోజకవర్గానికి ప్రాధాన్యత ఇచ్చినట్లు గుర్తు చేశారు. అంధత్వ నివారణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని, రాబోయే రోజుల్లో ప్రతి గ్రామంలో ఉచిత కంటి వైద్య శిబిరాలు నిర్వహిస్తామని తెలిపారు. అవసరమైన వారికి ఉచిత కళ్లజోళ్లు, శస్త్రచికిత్సలు కూడా అందించనున్నట్లు చెప్పారు. అనంతరం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. 20 లక్షల వ్యయంతో 2 సీసీ రోడ్లు ప్రారంభించగా 17 లక్షల విలువైన ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేశారు. అలాగే తెలుగుదేశం పార్టీ కార్యాలయం, పాలూరు ప్రాథమిక సహకార సంఘం లాకర్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పాలూరు గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు, అదేవిధంగా సొసైటీకి సంబంధించి ఇక్కడ నూతనంగా ఏర్పాటు చేసినటువంటి లాకర్ ఓపెనింగ్, అలాగే ధాన్యం సేకరణ కేంద్రం ప్రారంభోత్సవం, అనేక కార్యక్రమాలని ఈరోజు ఈ గ్రామంలో నిర్వహించుకోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ సీసీ రోడ్లు 20 లక్షల రూపాయలతో నిర్మించినటువంటి సీసీ రోడ్లు ప్రారంభోత్సవ కార్యక్రమం, అలాగే దీర్ఘకాలికంగా ఉన్నటువంటి లో వోల్టేజ్ సమస్యని అధిగమించే విధంగా గ్రామంలో 2 ట్రాన్స్ఫార్మర్లు 17 లక్షల రూపాయలతో ఏర్పాటు చేయడం జరిగింది. వాటిని కూడా ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. అలాగే సొసైటీకి సంబంధించి నూతన లాకర్ను ప్రారంభోత్సవం చేశారు. అలాగే ఈరోజు గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా, ముఖ్యంగా పేద దిగువ మధ్యతరగతి ప్రజలు కంటి సమస్యకి సంబంధించి కంటి పరీక్షల్ని గ్రామంలోనే ఏర్పాటు చేసి కంటి పరీక్ష వైద్య శిబిరాన్ని వారికి అందుబాటులోకి తీసుకొచ్చి వారికి అందరికీ కూడా కంటి పరీక్షలు నిర్వహించి వారికి ఏదైనా రీడింగ్ గ్లాసెస్ అవసరమైనా, క్యాట్రాక్ట్ సర్జరీస్ అవసరమైనా అవన్నీ కూడా దాన్ని పూర్తిగా మేము బాధ్యత తీసుకుని వారికి అవన్నీ కూడా అందించే విధంగా కూడా ఈరోజు ఈ కంటి వైద్య పరీక్ష శిబిరాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శిబిరంలో దాదాపు 200 మంది మహిళలకి కంటి పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఈ కంటి పరీక్ష వైద్య శిబిరాలు అత్తిలి మండలంలో ప్రతి గ్రామంలోనూ కూడా దీన్ని రాబోయే నెల రోజుల్లో, ఈ రోజు నుంచి వచ్చే నెల మే 22వ తేదీ వరకు కూడా ప్రతి 18 గ్రామాల్లోనూ కూడా ఈ కంటి వైద్య పరీక్షా శిబిరాలు నిర్వహించడం జరుగుతుంది. కనుక దీన్ని ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకుని మీ కంటిని పరీక్షలు చేయించుకుని
కంటి సమస్యలన్నింటినీ కూడా అధిగమించే విధంగా ప్రతి ఒక్కరూ కూడా మీరు ముందుకు రావాలని కోరుకుంటూ తమిళనాడు శాసనసభ ఎన్నికలకు గురువారం ఉదయం నుంచి పోలింగ్ కొనసాగుతోంది. మొత్తం 234 స్థానాల్లో ఓటింగ్ జరుగుతోంది. పలువురు సినీ రాజకీయ ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. సినీ నటులు రజనీకాంత్, కమల్ హాసన్, శృతి హాసన్, అజిత్, ధనుష్, ఇళయరాజా, సత్యరాజ్, శరత్ కుమార్, రాధిక, అరవింద్ స్వామి, సీఎం ఎంకే స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్, టీవీకే అధినేత విజయ్ తదితరులు తమ పోలింగ్ కేంద్రాల్లో ఓటేశారు. తిరుమల శ్రీవారిని పలువురు సినీ రాజకీయ ప్రముఖులు గురువారం దర్శించుకున్నారు. మధ్యప్రదేశ్ డిప్యూటీ సీఎం రాజేంద్ర శుక్లా, బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్, నటి షమితా శెట్టి శ్రీవారి తోమాల సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వారికి ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
ఈ వార్తలంతటితో సమాప్తం.